ఈ గుడ్డు మూట కట్టి వేసింది ఏదైతే ఉందో దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇది పులుసులో ఉండకూడదు. పులుసులో ఉండిందంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనము ఈరోజు సండే సందర్భంగా 5 కేజీల గండి చేపను అయితే తీసుకొచ్చాం చెరువు దగ్గరికి వెళ్ళి. అది లైవ్ బతికే ఉండింది. అక్కడ మనం కొనేటప్పుడే చేప అయితే బతికి ఉండింది. ఆ చేపను తెచ్చి ఈరోజు మా ఇంటి దగ్గర మనమైతే కర్రీ చేయబోతున్నాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే చూడండి. ఫిష్ మనం ఈరోజు ఈ చేపనైతే కుక్ చేయబోతున్నాం. దీన్ని నేనే క్లీన్ చేస్తున్నాను కత్తి తీసుకొని. మొత్తం 3 కత్తులు తీసుకున్నాను దీన్ని క్లీన్ చేయడానికి. రోజు అయితే మనము బుచ్చిలోనే క్లీన్ చేపిస్తాను నేను, అక్కడే మార్కెట్ దగ్గరే. కానీ ఈ చేపని మా ఊరు బుచ్చి కలిగిరి చెరువులో కొనుక్కొచ్చింది. ఇది అక్కడ ఎవరు క్లీన్ చేసే వాళ్ళు ఉండరు. గుడ్డు ఉంది జాగ్రత్తగా. చేప కటింగ్ అయితే పూర్తయిపోయింది. ఇదిగో ముక్కలు అయితే పడ్డాయి. చేపలో కొంచెం గుడ్డు కూడా ఉంది. 3/4 కేజీ వరకు గుడ్డు కూడా వచ్చింది. ఇప్పుడైతే మా నాన్నగారు ఈ చేప తలకాయని కోస్తున్నారు. చేప తలకాయ కోయడం కొంచెం కష్టమైన పని అయినా కూడా దాన్ని ఎట్టో కట్ట కోయాలా. పెద్ద చేప కదా, 5 కేజీల చేప. మా నాన్న, మా అమ్మ. మనం తీసుకొచ్చిన చేప పెద్దది, అది స్టవ్ మీద అయితే చేయడానికి కుదరదు. మా స్టవ్ చిన్నది కాబట్టి అందుకని సెటప్ అంతా ఈరోజు బయట పెట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బయట వంట చేస్తున్నాము. 5 కేజీల చేప కాబట్టి ఇంట్లో స్టవ్ మీద సరిపోదు, అందుకని పొయ్యి మీద వంట చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ వేస్తున్నాను చేపలు ఎక్కువ కాబట్టి. మెంతులు అలాగే ఆవాలు కూడా వేస్తున్నాను. ఆవాలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేస్తున్నాను. అలాగే టమాటాలు కూడా వేసేస్తున్నాను. వేసి బాగా వేపుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను. నేనైతే ముందుగానే ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి చేప ముక్కలకు పట్టించాను. ఇప్పుడు ఇందులోనే పులుసు అయితే పోస్తున్నా, చింతపండు పులుసు. టమాటా ఎర్రగడ్డ అయితే బాగా వాడిపోయాయి. ఇప్పుడు నేను ముందుగా చేప ముక్కల్ని కలుపుదాలు అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను చూడండి. ముక్కల్లో మునిగేంత వరకు అయితే పులుసు పోసుకోవాలి. చూడండి, పులుసు అయితే ఎక్కువ పోసేసాను చేప ముక్కలు మునిగేంత వరకు. ఇప్పుడు ఇందులోనే మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. అవన్నీ వేసి కలిపేసి మూత పెట్టి ఒక అరగంట సేపు ఉడికించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మేము తెచ్చిన చేపలు అయితే గుడ్డు ఉన్నింది. దీన్ని ఇప్పుడు మనం వాడని గుడ్డ తీసుకొని దాంట్లో మూట కట్టాలి. ఇలా వేసేసుకొని మనం వాడకుండా ఉండే గుడ్డే తీసుకోవాలి. వాడే గుడ్లు అసలు ఏమి తీసుకోకూడదు. ఇదైతే ఇట ఎగస్ట్రా ఉంది కదా, దీని వరకు కట్ చేసేస్తాను. ఇప్పుడైతే కూరలో వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే దీంట్లో వేసేస్తున్నా కూరలో. ఇలా వేసేసి ఇలా పెట్టేయాలి. ఇప్పుడైతే బాగా ఉడికిపోద్ది గుడ్డు మూట కట్టి ఎందుకు వేసానంటే అది విడిగా వేయటం వల్ల కూర అంతా గుడ్డైపోద్ది, అందుకని వేయలేదు.
అందుకే మనం వాడని గుడ్లో బాగా శుభ్రంగా దాన్ని కడుక్కొని ఆమెను గుడ్లో మూట కట్టేసేస్తే బాగుంటుంది. నేనైతే అలా చేస్తాను, మా పెద్దోళ్ళు అట్టే చేశారు, అందుకని నేను కూడా అలాగే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ చేపల కూర ఎలాగుందో దానికి కామెంట్ పెట్టండి. అదిగో చూడండి ఫ్రెండ్స్, మా పక్కింటి వాళ్ళు కూడా మా శారదక్క వావ్ చూడు, వావ్ చూడు, అదిగో చూడండి ఫ్రెండ్స్, మా పక్కింటి వాళ్ళు కూడా చేపల కూర చేస్తున్నారు. బయట పెట్టారు మేము. మా నెల్లూరు జిల్లాలో మెంతుల పొడి అనేది ఖచ్చితంగా వేస్తారు ఫ్రెండ్స్ చేపల కూరలో. మీ సైడ్ వేస్తారో లేదో కామెంట్ చేయండి. నేనైతే చూస్తున్నాను, చూడు ఉప్పు అయితే తక్కువగా ఉంది, కారం అయితే సరిపోయింది, ఉప్పు వేసుకోవాలి కొంచెం. ఈ స్టేజ్లో మీరు ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అన్ని రుచికి సరిపడా ఉంటే ఇంకా దించేసుకోవడం. ఇంకొక 5-10 మినిట్స్ దీన్ని లైట్ ఎక్కువ మంట లేకుండా కొద్ది మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మీకు చేపల కూర రెడీ అయిపోయినట్టు. అదీ కాకుండా ఈరోజు కట్టెల పొయ్యి మీద చేసాం కదా, సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చేపల కూరలో ముందుగా ఈ గుడ్డు మూట కట్టి వేసింది ఏదైతే ఉందో దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇన్నైతే ఇలాగా వేరే దాంట్లో తీసి పెట్టుకోవాలి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇది పులుసులో ఉండకూడదు. పులుసులో ఉండిందంటే గుడ్డంతా పులుసులో కలిసిపోయి అసహ్యంగా తయారైపోద్ది అనమాట, మనం తినలేము ఇంకా. అది విషయం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఇది బాగా ఉడికిపోద్ది. చూసారు కదా మీరే. చూడండి ఇట్లాగా బాగా ఉడికిపోతుంది. కొంచెం వేసేసుకోవడమే. చూడండి ఇలాగైతే బాగా ఉడికిపోద్ది. అంతే ఫ్రెండ్స్, ఇంక దీన్ని కూడా తలా ముక్కేసుకొని టేస్ట్ అయితే ఎగ్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేపలో ఎగ్ ఉంటే రుచిగా ఉండదు అనుకుంటారు, చేప కూడా టేస్ట్గానే ఉంటుంది, దాని ఎగ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం తెచ్చినటువంటి పెద్ద చేపని పులుసు అయితే చేసేసాము సక్సెస్ఫుల్గా. నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేసాము, గుడ్డు కూడా ఉడికించాము, మీరు కూడా చూసారు. ముందుగా అయితే ఒక గుడ్డు ముక్క వేసుకుంటున్నాను. చూడండి గుడ్డు కూడా ఎలా తినాలో మీకు చూపిస్తాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. గుడ్డు ముక్క చూడండి, దగ్గర పెట్టు. మనం లైవ్ ఫిష్ తెచ్చుకుంటే ముక్క ఈ విధంగా మనకైతే ఉబ్బుతుంది. ఇదే గుర్తు మీకు. లైవ్ ఫిష్ తెచ్చుకుంటే, అదే ఐస్ లో పెట్టిన చేప అయితే ఈ విధంగా రాదు, ఫ్లాట్ గా ఉంటది ముక్క. అదే గుర్తు. మీరు ముందుగానే వీడియోలో చూసారు. మనమైతే బతుకున్న చేపని చెరువులో నుంచి తీసుకొచ్చాము. ఇది గుంటల్లో పెంచిన చేప కూడా కాదు. నా కోసం తలకాయ ముక్క కూడా వచ్చారు. ఇది పెద్దదిగా ఉంది, నాకైతే దిష్టి తగిలేలాగుంది ఇది వేసుకుంటే. ముందైతే కొంచెం పులుసు వేసుకుందాము. దిష్టి పెట్టబాకండి ఫ్రెండ్స్. చూడండి చేప తలకాయ ఎంత పెద్దదిగా ఉందో. ఈ తలకాయని తినాలని నేనైతే ఊళ్ళో ఊరుతున్నాను. నాకైతే దిష్టి పెట్టబాకండి ఎవరు కూడా. దీని మీద ఇంకొంచెం పులుసు ఇలాగా వేసుకుంటే ఆ అందమే వేరు. ఇంకైతే టేస్ట్ చూసేద్దాం రండి.
ఏ ఫ్రెండ్స్ ఎక్కువ పులుసు వేస్తాయి బాగా. చాలే. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చేపల కూర అయితే. నేను ఇంతకు ముందు చాలా సార్లు తినున్నాను. ఎగ్ కూడా మేము ఇలాగా చేసుకొని తింటాము. అమృతం ఫ్రెండ్స్. మీరు కూడా ఎగ్ ఎప్పుడైనా సరే ఉడికించుకోండి. ఆ టేస్ట్ వేరే లెవెల్ అంతే. ఇంకా తలకాయ ముక్క కూడా ఒకటి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చేప గుడ్డున్న చేప టేస్ట్ ఉండదు అంటారు. టేస్ట్ బాగానే ఉంటది. కాకపోతే గుడ్డు లేని చేప ఇంకా టేస్ట్ గా ఉంటుంది. కొంతమంది గుడ్డుతో తినడం ఇష్టపడతారు. అందుకని నేను ఈ రోజు గుడ్డున్న చేప అయినా సరే పర్లేదులే అని చెప్పి తీసుకొచ్చాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. అది మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా మాకైతే తెలియజేయండి. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.